ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి మనకి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చూద్దాము. మొదటిగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఈ మేషరాశి వారికి ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. ఆదివారము చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా దగ్గరి ప్రయాణాలు ఆదివారం ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, కార్యసిద్ధి పెరుగుతుంది. మీరు చేసేటటువంటి పనుల్లో కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక సోమవారం కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు సోమవారం చేయగలరు, మీకు అనుకూలంగా సోమవారం ఉంటుంది. ఇక మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము కాస్త మిశ్రమ ఫలితాలు మనకు ఈ మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజులు గొడవలకు దూరంగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్ కలగకుండా చూసుకోండి. అదేవిధంగా మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ 4 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మానసికంగా కాస్త చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 4 రోజులు సంయమనం పాటించండి. మీరు ధ్యానము, యోగా చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక ముఖ్యంగా దీంట్లో గురువారము, శుక్రవారము పనిలో కాస్త శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే పనిలో మీరు ఫోకస్ పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం చూసినట్టయితే అధికంగా కాన్సన్ట్రేషన్ వృత్తిలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీకు అందుతాయి. అదేవిధంగా ప్రశంసలు కూడా మీరు వృత్తిలో పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ 2 రోజులు సంతానంతో కూడా సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక శనివారము మళ్ళీ మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. వృత్తి విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం అనేది ఇబ్బంది పెట్టుతున్నట్టయితే ఆరోగ్యం మెరుగుపడేటటువంటి అవకాశాలు కూడా మనకి శనివారం కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి కనిపిస్తుంది. దాంపత్య జీవితము ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మనకి మొదటి భాగంలో అంటే ఆదివారము, సోమవారము ఉత్తమమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా శనివారం కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మధ్యలో కాస్త వృత్తి విషయంలో ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే, వృషభ రాశి వారికి ఈ వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారం కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. అదేవిధంగా కఠినంగా మాట్లాడకుండా ఉండడం వల్ల మీరు ఆదివారము మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సోదరులతో లేదా బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. దాంపత్య సౌఖ్యం కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందము, సంతోషము ఉంటుంది. ముఖ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ 3 రోజులు పెరుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు. మీ యొక్క సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటుంది. అదేవిధంగా ధనలాభము, పనుల్లో సక్సెస్ లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి సోమవారము, మంగళవారము, బుధవారము గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు, ముఖ్యంగా మొదటి గురువారము, శుక్రవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్ కానీ గొడవలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉన్నట్టయితే వాటిని ఆచితూచి వాటిలో మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ 3 రోజులు బ్యాలెన్స్ అనేది లూజ్ కాకండి. సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఓపికగా ఉండండి. అదేవిధంగా మీకంటూ మీకు కాస్త సమయాన్ని కేటాయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకు గురువారం, శుక్రవారం వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక శనివారం కనుక చూసినట్టయితే, మీరు శనివారము వృత్తి ఏదైనా చేస్తున్నట్టయితే ఆ వృత్తిలో అధికంగా ఫోకస్ పెట్టిన తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి శనివారం వస్తాయి. అదేవిధంగా
ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా ఈరోజు మీకు అనుకూలంగా కనిపించట్లేదు. ప్రయాణాలు చేస్తున్నా కూడా ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు శనివారం వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు చేసే విషయంలో కాస్త చూసి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ సోమవారము, మంగళవారం, బుధవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గురు, శుక్రవారాలు మీరు వాగ్వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక శనివారం చూసినట్టయితే మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి, సంతానంతో సమయాన్ని వెచ్చించుకోండి, పనిలో శ్రద్ధ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి వార ఫలితాలు. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కూడా మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మిథున రాశి వారికి ఆదివారము, సోమవారము చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు పెరుగుతాయి. ముఖ్యంగా మీకు పనికి తగినటువంటి ప్రశంసలు మీరు ఆదివారం, సోమవారం పొందగలుగుతారు. మీ యొక్క వృత్తిలో కూడా మీ యొక్క సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలున్న తొలగిపోతాయి. ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మంగళవారము, బుధవారం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. భార్య లేదా సంతానానికి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశము మనకి మంగళవారము, బుధవారము కనిపిస్తుంది. కాబట్టి కాస్త వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఎవరికి అప్పులు ఈ 2 రోజుల్లో ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. లోన్ వ్యవహారాలు కూడా అంతగా మీకు ఈ 2 రోజుల్లో అనుకూలించవు. కాబట్టి ఏదైనా లోన్ వ్యవహారాలు కానీ మీరు లోన్స్ కానీ తీసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో కాకుండా తర్వాత రోజుల్లో తీసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక గురువారం, శుక్రవారం మళ్ళీ మీకు చక్కటి అనుకూలంగా కనిపిస్తుంది. ఎనర్జీ అనేది పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ రోజుల్లో. ముఖ్యంగా ఆ దగ్గరి ప్రయాణాలు కూడా మీకు సక్సెస్ను అందిస్తాయి. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏదైతే గురువారం, శుక్రవారం అనుకుంటున్నామో షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సహోదరులు లేదా సహోదరి మీ యొక్క సిబ్లింగ్స్తోని హ్యాపీగా, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి అధికంగా ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారంలో చక్కటి ఫలితాలు అనేవి మనకి ఈ గురువారము, శుక్రవారంలో కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూస్తున్నట్టయితే కాస్త పనులు అనేవి శనివారం నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉండడం మంచిది. కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టండి. తద్వారా మీరు ఏదైతే వృత్తిలో చేస్తున్నటువంటి పనులు కానీ లేదా ఇతర పనులు కానీ ఫాస్ట్గా జరగాలంటే కాస్త ఫోకస్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు. ముఖ్యంగా ఖర్చులు అనేవి ఈరోజు శనివారం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఒకవేళ మీకు తప్పదు, అవసరం అనుకుంటే మాత్రమే ఖర్చు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు మిథున రాశి వారు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మిథున రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మంగళవారం, బుధవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది. మంగళవారము, బుధవారము వృత్తిలో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. చేస్తున్నటువంటి జాబ్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి అప్రిషియేషన్స్ అంటే ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఈ 2 రోజుల్లో పెరుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. ఇక గురువారం, శుక్రవారం చూస్తున్నట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో వారికి ఆరోగ్య విషయంలో ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇతరులు మీకు సహకరించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు గురువారము, శుక్రవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక శనివారం కనుక మనం చూసుకున్నట్టయితే శనివారము చాలా చక్కటి ఫలితాలే మళ్ళీ కనిపిస్తున్నాయి. మీలో ఉత్సాహము అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనులన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. స్థూలంగా చూసినట్టయితే ఆదివారము, సోమవారం కాస్త ఖర్చు విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. మంగళవారం, బుధవారం మళ్ళీ చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. గురువారము, శుక్రవారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. కుటుంబంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. శనివారం మళ్ళీ మీకు చాలా అనుకూలంగా
కనిపిస్తుంది. ఇక మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకి కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారం 9 నుంచి 15వ తేదీ వరకు. అయితే ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభంగా ఉంటుంది. అన్నింటా స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి నెట్వర్క్స్తో పరిచయాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సక్సెస్ కనిపిస్తుంది. భార్య తరపు వారి నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ధనార్జన కూడా అధికంగా కనిపిస్తుంది. దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ఓవరాల్గా ఈరోజు చాలా చక్కటి ఆదివారము సోమవారము చాలా చక్కటి పాజిటివ్గా ఉంటుంది. ధన లాభము లాభదాయకంగా ఉంటుంది. ఇక మనకి చూసినట్టయితే మంగళవారము బుధవారము ఈ 2 రోజులు కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. షార్ట్ టెంపర్గా ఉండకండి. ముఖ్యంగా షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని ఎంతగా దూరం పెడితే అంత మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. లేజీగా ఉండకండి, జెలస్గా ఉండకండి. ముఖ్యంగా మంగళవారము బుధవారము తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక గురువారము శుక్రవారం కనుక సింహరాశి వారికి చూసినట్టయితే వీరికి మళ్ళీ చక్కటి ఫలితాలు గురువారము శుక్రవారము మనకి గోచరిస్తున్నాయి. ఆనందంగా ఉంటారు. ఎనర్జీ అనేది పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. సక్సెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనస్పర్ధలు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. సంతోషం అనేది ఉంటుంది. ఆరోగ్యం కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా మీకు కుదుటపడుతుంది. ఇక సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. గురువారము శుక్రవారం మీకు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. శనివారం వచ్చేసి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా కంటికి కానీ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మీ యొక్క సహోద్యోగులు కానీ ఇతరులు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు శివుణ్ణి ఈ వారంలో ఆరాధించండి. తద్వారా ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా భాగము ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మనకి ఆదివారం నుంచి మొదలుకొని అంటే 9వ తేదీ నుంచి మొదలుకొని మనకు బుధవారం వరకు చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృత్తి విషయంలో ముఖ్యంగా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కొత్త పనులు కూడా మీరు ప్రారంభించాలి అని అనుకున్నట్టయితే ఆ పనులు కూడా ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాటిలో కూడా సక్సెస్ అనేది మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది ఈ 4 రోజులు అంటే మనకి ముఖ్యంగా బుధవారం వరకు ఈ సోషల్ లైఫ్ ఫ్రెండ్స్తో ఆనందంగా ఉండడము లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి అనేది కూడా కనిపిస్తుంది. ఇక గురువారము శుక్రవారము ఈ 2 రోజులు మాత్రము కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. షార్ట్ టెంపర్గా కఠినంగా మాట్లాడకుండా ఉండండి. తర్వాత ఖర్చు విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ప్రయాణాలు కనుక ఈ 2 రోజుల్లో చేస్తున్నట్టయితే గురువారం శుక్రవారం కనుక చేస్తున్నట్టయితే దానికి తగ్గట్టు ప్లానింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ప్రయాణాలు అంతగా ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చక్కటి ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే ఆ ఆటంకాలు కూడా మీకు అనుభవంలోకి రాకుండా ఉంటాయి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం మళ్ళీ చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. శనివారము మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఉంటుంది. మీ ముఖంలో మంచి మానసిక స్థితి అంటే ఉత్తేజం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది. ఏదైనా కొత్త విషయము నేర్చుకోవాలనుకున్నా లేదా కొత్త లుక్ లాంటివి మీరు చూసుకోవాలనుకున్నా కూడా ఈరోజు చూసుకోవచ్చు. చాలా చక్కగా మీకు ఉంటుంది. ఇవి స్థూలంగా మనకు కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని పూజించండి. కన్యారాశి వారు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. ఇక మనము తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ తులారాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆదివారము కాస్త పనులు నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ భక్తి అనేది పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలయాలు, ధార్మిక ప్రదేశాలు సందర్శించేటటువంటి అవకాశాలు మనకు 9వ తేదీ ఆదివారము కనిపిస్తున్నాయి. ఇక
సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం వరకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. అదేవిధంగా ఆ కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. సక్సెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి సోమవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు కనిపిస్తున్నాయి. ఈ మంగళ, బుధ, గురు, శుక్ర చాలా చక్కటి ఫలితాలు మనకి తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం 12 ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి. తద్వారా ఏదైతే ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ ఆటంకాలు కూడా అనుభవంలోకి రాకుండా ఉంటాయి. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే వృషభ రాశి వారికి వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 4 రోజులు ముఖ్యంగా ఆదివారం కాస్త మానసికంగా చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త మీరు లోగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బాధతో కానీ ఏదైనా డిప్రెషన్ లాగా ఉండేటటువంటి అవకాశాలు, మానసికంగా కాస్త చికాకుగా ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా ధ్యానం చేయండి. ఇది చాలా టెంపరరీ ఫేస్ కాబట్టి దాని గురించి అంతగా మీరు పట్టించుకోకండి. ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ముఖ్యంగా ఇంట్లో చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య చిన్న గొడవలు ఉండేటటువంటి వాగ్వివాదాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అదేవిధంగా తినే ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఎందుకంటే డైజెషన్ సమస్య ఈ రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తినే ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అనుభవంలోకి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. మంగళవారము, బుధవారము ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు ఈ 2 రోజుల్లో చాలా నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి వృత్తి విషయంలో ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు పనికి తగినటువంటి ఫలితం లభిస్తలేదు అనేటటువంటి భావన మీకు ఈ 4 రోజుల్లో కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది కాస్త టెంపరరీ అని అనుకోండి. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఫలితము తప్పకుండా ముందు దొరుకుతుంది. అదేవిధంగా ఏదైనా లాంగ్ ట్రావెల్ కానీ ప్లాన్స్ కానీ చేసుకున్నట్టయితే ఏదైనా అనుకున్నట్టయితే ఈ 4 రోజుల్లో మీరు ప్లానింగ్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ 3 రోజులు మీకు వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఆ అవకాశాలు కూడా వచ్చే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా స్నేహితులతో సంతోషంగా ఉంటారు. మనసంతా ఆనందంగా ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీరు ఏదైతే ముఖ్యంగా షేర్ మార్కెట్స్ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ కానీ చేస్తున్నట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మీకు ఆ లాభాలు అనేవి పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ గురువారము, శుక్రవారము, శనివారం కలుగుతున్నాయి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగం కంటే రెండవ భాగము మీకు ఈ వారంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు హనుమంతుడిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనుక మనం చూసినట్టయితే ధనుసు రాశి వారికి మొదటి భాగంలో మొదటి 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి.
అయితే మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము మిశ్రమ ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము ఇతరుల వల్ల ఆనందము, సంతోషము పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. మంచి వాహన సౌఖ్యము మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వ్యాపారంలో కూడా పార్ట్నర్లతో అనుకూలంగా ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు ఈ ఆదివారము, సోమవారము కలుగుతాయి. ఇక మంగళవారము, బుధవారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి కాస్త చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి భయం, ఆందోళన పడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఏదైతే మీరు అనవసరంగా భయపడుతూ ఈ ఆందోళన, భయం ఉందో దాన్ని తీసివేసే ప్రయత్నం చేయండి. ఇది చాలా టెంపరరీ ఫేస్ కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, చిన్న మాట పట్టింపులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాగ్వివాదాలకు ఈ 2 రోజులు పోకుండా ఉండండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము ఈ 2 రోజులు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ప్రిపేర్ అయి ఉండండి. ముఖ్యంగా వృత్తిలో కాస్త ఫోకస్ పెట్టడం వల్ల ఏదైతే ఈ నెమ్మదితనం అనేది మీకు ఫాస్ట్గా పనులు కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక మీకు కాస్త ఎంత వర్క్ చేసినా కూడా ఇంకా కావట్లేదే ఏంటిది అనేటటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు మనకి ఈ గురువారము, శుక్రవారం కనిపిస్తున్నాయి. అయితే ధ్యానము, యోగా చేయండి. తద్వారా మంచి ఫలితాలు ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఏదైనా చారిటీ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాకుండా దైవ భక్తి అనేది ఈ 2 రోజుల్లో పెరిగేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక శనివారం చూసినట్టయితే వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ప్రోగ్రెస్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు శ్రీ మహావిష్ణువుని ఈ వారంలో పూజించండి. తద్వారా ధనుసు రాశి వారికి ఇంకా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనం మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. శత్రు జయము కనిపిస్తుంది. కాంపిటీషన్లో మీదే ముందంజు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఏదైతే వ్యాపారం పార్ట్నర్స్ వల్ల కానీ వ్యాపారంలో కూడా అభివృద్ధి, ప్రోగ్రెస్ అనేది మనకి మకర రాశి వారికి కనిపిస్తుంది. ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే మనకు అధికంగా మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారము, శనివారము కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, చికాకులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఈ మాట పట్టింపులకు దూరంగా ఉండండి. అదేవిధంగా డిప్రెషన్ దరి చేరకుండా చూసుకోండి. అంతేకాకుండా పనులు చాలా నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్యలు ఈ 3 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తినేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చారిటీస్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ భక్తి అనేది కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకి ఈ మకర రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం నుంచి మొదలుకొని దాదాపు మీకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలే కుంభరాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము ముఖ్యంగా మీకు పనిలో ఫోకస్ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. కాస్త డైజెషను సమస్యలు లేదా డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి
వాటి విషయంలో కాస్త జాగ్రత్త పడండి. సంతానానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా ఆనందము సంతోషము అనేది ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే కాస్త వాటికి దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. వృధా ఖర్చు కనిపిస్తుంది కాబట్టి ఖర్చును కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నము మనకు ఆదివారము సోమవారము కుంభరాశి వారు వారికి చెప్పవలసినటువంటి సూచన. ఇక మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కోర్టు లీగల్ వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మళ్ళీ మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అంతేకాకుండా మనకి విదేశీ ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది. వ్యాపారంలో కూడా పార్ట్నర్స్ వల్ల మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఇతరుల మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా మనకి కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మంచి వస్త్రధారణ కూడా వీరికి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మనకి కుంభరాశి వారికి మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శనివారము కాస్త సంయమనం పాటించండి. చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఉండడం వల్ల శనివారం కూడా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఇవి స్థూలంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో రాశి ఫలితాలు. ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి, తద్వారా మీకు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మీనరాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త ఎవరితో వాగ్వివాదాలకు పోకుండా ఉండండి, కఠినంగా మాట్లాడకుండా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. ఇతరులపైన మీరు నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మంగళవారము బుధవారము పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. మంగళవారం బుధవారము ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. షేర్ మార్కెట్స్ కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు మనకి మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త చూడండి, ఓపిక వహించండి, తద్వారా ఇంకా మంచి ఫలితాలను మీనరాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అవి అంతగా అనుభవంలోకి రాకుండా ఉంటాయి. ఇక మనము గురువారము శుక్రవారము శనివారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా మళ్ళీ గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఈ 3 రోజులు ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. పోటీకి సంబంధించిన విషయాల్లో మీకు పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి. లోన్ వ్యవహారాలు ముందుకెళ్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా మనకి కనిపిస్తున్నాయి. ఇవి అంటే మనకి 2వ భాగము మీనరాశి వారికి చాలా చక్కగా అధిక అనుకూలత అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా మనకి 12 రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.